రేంజ్ పెరిగింది, ధర తగ్గింది, అన్లిమిటెడ్ కిలోమీటర్స్, లైఫ్ టైం బ్యాటరీ వారంటీ, ఫేస్ లిఫ్ట్ ఆఫ్ పంచ్ ఈవీతో పాటుగా వచ్చింది. ఒకవేళ మీరు పంచ్ ఈవీ కొనే ప్లాన్లో ఉంటూ ఈ ఫేస్ లిఫ్ట్ అయ్యేదాకా ఆగుదాం అని ఆలోచించుంటే మాత్రం నమ్మండి, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. టాటా నిన్ననే ఒక సరికొత్త పంచ్ ఈవీ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేశారు. ఇప్పుడు ఇది లాస్ట్ ఇయర్ కంటే తక్కువ ధరకి అండ్ మరింత వాల్యూ ఫర్ మనీతో వస్తుంది. ఫస్ట్ అయితే ఇందులో ఉండే బ్యాటరీని అప్గ్రేడ్ చేశారు ఫ్రమ్ 35 kWh to 40 kWh విత్ ప్రిజ్మాటిక్ సెల్స్. దానివల్ల దీని ఐడీసీ రేంజ్ అనేది 421 కిలోమీటర్స్ నుంచి 468 కిలోమీటర్స్కి పెరిగింది. ఇంకా కార్ల యొక్క C75 రేంజ్, అంటే దాదాపు 75% మంది యూజర్లకి వచ్చే రేంజ్ ఉంది చూసారు, అది 270 ఆర్ 290 కిలోమీటర్స్ నుంచి 330 కిలోమీటర్స్కి పెరిగింది సుమారుగా. రేంజ్ మాత్రమే కాదు, కార్లలో డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ కూడా పెరిగింది. ఇప్పుడు టాటా క్లెయిమ్ చేస్తోంది కేవలం 15 నిమిషాల్లో, అంటే పావు గంటలోనే 135 కిలోమీటర్ల రేంజ్ యాడ్ చేసుకోవచ్చు అని చెప్పి, అండ్ జస్ట్ ఇన్ 25 minutes 20% నుంచి 80% దాకా ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చని, అండ్ దీని పీక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ పెంచి 65 kW తెచ్చారని చెప్పి. అంటే బేసిక్గా 60% ఛార్జ్ ఫ్రమ్ 20% to 80%, అంటే దాదాపుగా 180 to 200 కిలోమీటర్స్ ఆఫ్ రియల్ రేంజ్ కేవలం 25 minutesలో యాడ్ చేసుకోవచ్చు అనమాట. అంతేకాదు టాటా వాళ్ళ బ్యాటరీలతో లైఫ్ టైం బ్యాటరీ వారంటీ, అన్లిమిటెడ్ కిలోమీటర్స్తో ఇస్తున్నారు కారు కొన్న ఫస్ట్ ఓనర్కి మాత్రమే. ఇవన్నీ కూడా 40 kWh బ్యాటరీ వేరియంట్తో వచ్చే పంచ్ ఈవీకి మాత్రమే వస్తుంది. అండ్ ఈ బ్యాటరీ ప్యాక్ యాక్చువల్లీ ప్రాక్టికలీ మేక్ సెన్స్. దీంట్లో బేస్ వేరియంట్ ఆఫ్ 25 kWh కూడా అప్గ్రేడ్ అయ్యి 30 kWhకి పెరిగింది. అంటే సుమారుగా 30 నుంచి 50 కిలోమీటర్ల రియల్ రేంజ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ కార్ లాంచ్ చేసే ముందర టాటా వాళ్ళు ఒక వీడియోని రిలీజ్ చేశారు. అందులో బేసిక్గా వీళ్ళు హైపర్ మైల్ చేసి, అంటే రేంజ్ ఎట్లా రాబట్టుకోవాలో అవన్నీ వాడి అత్యధికంగా రాబట్టుకుని సుమారుగా 590 కిలోమీటర్ల రేంజ్ అయితే రాబట్టుకున్నారు. అంతా బాగుంది, కానీ ఆన్ ఏ హైవే 50-60లో వెళ్ళి హైపర్ మైలింగ్ చేసి రేంజ్ ఎక్కువ రాబట్టుకోవాలి అన్న ఐడియా అంత సేఫ్ కాదు. ఆన్ ఏ హైవే అంత నిదానంగా వెళ్ళడం ఎవరికి సురక్షితం కాదు. దాని బదులు కాస్త తెలివిగా ఫాస్ట్ ఛార్జర్లు ఎక్కడున్నాయో చూసుకొని ప్లాన్ చేసుకొని ఓ పావు గంట ఆపి రేంజ్ యాడ్ చేసుకొని సేఫ్ స్పీడ్లో వెళ్ళి చేరుకోవాల్సిన చోటుకి టైం చేరుకోవడం మంచిది. ఇప్పుడు కార్ల యొక్క స్పెసిఫికేషన్లతో పాటు వీటి వేరియంట్స్ని కూడా రిఫైన్ చేశారు, ప్రైజెస్ కూడా తగ్గించారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే 9.69 lakh ఆఫ్ ఎక్స్టర్నల్ ప్రైస్ అనేది ఒక మార్కెటింగ్ ప్రైస్. ఆ ధరకి మీకు 30 kWh బ్యాటరీ వేరియంట్ మాత్రమే వస్తుంది. అందులో ఇప్పుడు చెప్పిన ఇంపార్టెంట్ అప్గ్రేడ్స్ ఏమీ రావు. సో ఈ కార్ యొక్క వేరియంట్స్ని ఒకసారి బ్రేక్ డౌన్ చేసి చూద్దాం. ఇది వరకు 25 kWh బ్యాటరీ ప్యాక్తో వచ్చే కార్ 5 వేరియంట్లలో వచ్చేది. 35 kWhది 3 వేరియంట్స్లో, అంటే మొత్తం 8 వేరియంట్లు వచ్చేవి. ఇప్పుడు 30 kWh బ్యాటరీ ప్యాక్ కేవలం 2 వేరియంట్స్లో, అండ్ 40 kWh వేరియంట్ కేవలం 4 వేరియంట్స్లో, అంటే టోటల్ 6 వేరియంట్స్లో వస్తుంది. ఇంకా వీటిలో కూడా ఉండే డిఫరెన్సెస్ని చాలా సింప్లిఫై చేశారు. ఇప్పుడు ఈ పంచ్ ఈవీతో ఇది వరకు వచ్చే ఫీచర్ బ్రోచరింగ్ చూశారు, అది కూడా చాలా తలకాయ నొప్పిగా ఉండేది. దాన్ని కూడా ఇప్పుడు సింపుల్ చేశారు. ఒకవేళ మీకు కూడా నాలాగే ప్రాక్టికల్ ఫీచర్లు కావాలి, ఎప్పుడో ఒకసారి వాడే ఫీచర్లకి డబ్బులు కట్టేసి కొనేసుకునే పని అక్కర్లేదు అనుకునేట్టయితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 డ్రైవింగ్ మోడ్స్, 4 లెవెల్స్ ఆఫ్ రీజనరేషన్, 16-inch వీల్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, రివర్స్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ విత్ ABS, ఇవన్నీ కలిపి స్మార్ట్ ప్లస్ వేరియంట్లో 10.9 lakhకి వచ్చేస్తుంది. చాలా మంచి డీల్ కదా. ఒకవేళ మీకు హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా కావాలి, కీలెస్ ఎంట్రీ ఎగ్జిట్, ఇంకో 2-3 చిన్న ఫీచర్లు కూడా ఉన్నాయి, అవి కూడా కావాలి అంటే దెన్ యూ హ్యావ్ టు గో టు అడ్వెంచర్ వేరియంట్. ఇది మీకు స్మార్ట్ ప్లస్ నుంచి 70,000 అప్గ్రేడ్కి వస్తుంది. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ ఇట్? మీరే మరి నిర్ణయించుకోవాలి. ఒకవేళ 360-degree కెమెరా కూడా కావాలి, కార్లో వెంటిలేటెడ్ సీట్స్ కావాలి, ఇంకొన్ని ఫీచర్లు కూడా కావాలి అంటే కనీసం ₹1,00,000 ఎక్కువ ధర అవుతుంది. ఒకసారి దీన్నే మనం తిరగమనిసి చూద్దాం. లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఒక బెస్ట్ మోడల్ ఇన్ పంచ్ ఈవీ ఇప్పుడు ఈ సంవత్సరం ₹150,000 తక్కువ ధరకి లాస్ట్ ఇయర్తో పోలిస్తే మరింత రేంజ్తో రాబోతా ఉంది. లాస్ట్ ఇయర్ 12.9 lakh పెడితే గానీ ఒక సెన్సిబుల్ పర్చేస్ కానీ ఒక వేరియంట్ ఈసారి 11.5 lakhకే వచ్చేస్తుంది. ఒకవేళ మీరు హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా అక్కరలేదు, ఎప్పుడో ఒకసారి కొండ ఎక్కి దిగుతాం, ఆ వేళ నేనే యాక్సిలరేటర్ అండ్ బ్రేక్ పట్టుకొని కార్ని కంట్రోల్ చేసుకోగలను అనుకుంటే ఇంకో 70,000 ఆదా చేసుకుని స్మార్ట్ ప్లస్ వేరియంటే కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఈ సరికొత్త పంచ్ ఈవీ యొక్క వేరియంట్స్ మధ్య కంపారిజన్ ఏంటి, ఏ వేరియంట్ బాగుంది అని చెప్పే స్పెసిఫిక్ బ్రేక్ డౌన్ వీడియో కావాలి అంటే కమెంట్స్లో మాకు తెలియజేయండి. ఇప్పుడు ఈ కబుర్తో పాటుగా రీసెంట్గా మారుతి వాళ్ళ ఈ వితారా ప్రియస్ కూడా లాంచ్ చేశారు. లాస్ట్ వీకే ఈ కార్ యొక్క ప్రైజింగ్ గురించి ఒక రూమర్ వచ్చింది, ఒక లీక్ వచ్చింది. ఈ కార్ 25 lakh ఎక్స్టర్నల్ ప్రైస్కి రాబోతా ఉంది అని చెప్పి. ఐఎమ్ గ్లాడ్ ఇది అసలు ప్రైస్గా తీరలేదు, లేదా
ఆ లీక్ వచ్చిన తర్వాత నెగిటివ్ కమెంట్స్ చూసి ప్రైస్ తగ్గించాల్సి వచ్చింది. ఈదర్ వేస్ ఇప్పుడు దీంట్లో కూడా 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి ఇస్ డెల్టా 49 కిలోవాట్ అవర్ది. ఇది 16 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వస్తూ లేదా 11 lakh రూపీస్ ఇన్ బాస్ ప్లాన్లో వస్తుంది. అందులో పర్ కిలోమీటర్ ₹4 కట్టాలి. సెకండ్ వేరియంట్ ఈజ్ జెటా. ఇందులో 61 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ 17.5 lakh ఎక్స్-షోరూమ్ ప్రైస్తో వస్తూ లేదా 12 lakh బాస్ ప్లాన్తో వస్తుంది. ఇందులో ప్రతి కిలోమీటర్కి ₹4.40 కట్టాలి. థర్డ్ వేరియంట్ ఈజ్ ఆల్ఫా. ఇందులో కూడా 61 కిలోవాట్ అవర్స్ ఆఫ్ బ్యాటరీ అట్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఆఫ్ 19.8 lakhs లేదా 14.3 lakhs ఇన్ బాస్ ప్లాన్ అండ్ ప్రతి కిలోమీటర్కి ఇందులో కూడా ₹4.40 కట్టాలి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఇంట్రొడక్టరీ ప్రైజెస్తో పాటుగా నెక్సా ఎడ్జ్ అనే ఒక ప్యాకేజ్ని కూడా లాంచ్ చేశారు. అంటే బేసిక్గా 8 ఏళ్ళు లేదా 160 కిలోమీటర్ల బ్యాటరీ వారంటీ. ఇంకా మారుతి వాళ్ళు వచ్చేసి 60% బైబ్యాక్ వాల్యూ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. కార్ కొన్న 3 ఏళ్ల లోపు లేదా 45,000 కిలోమీటర్ల లోపు మాత్రమే. ఇంకా ఈ కార్ కొన్న ఎర్లీ అడాప్టర్స్ కి ఫస్ట్ ఇయర్ కాంప్లిమెంటరీ ఛార్జింగ్ వస్తుంది అప్ టు 1000 యూనిట్స్. వీళ్ళ మారుతి సుజుకి డీలర్ లొకేషన్లలో ఉండే ఫాస్ట్ ఛార్జర్లని E4Me అనే ఒక యాప్ ద్వారా వాడితే అండ్ ఈ కార్ యొక్క డెలివరీస్ అయితే మరి జూలై నుంచి స్టార్ట్ అవుతాయి అంటున్నారు. కార్ల ప్రపంచంలో ఇవన్నీ జరుగుతుండగా స్కూటర్ల ప్రపంచంలో ఆంపియర్ వాళ్ళ సరికొత్త EV 2-వీలర్ లాంచ్ చేసే ప్లాన్లలో పడ్డారు. రూమర్స్ ఆర్ వీళ్ళు ఒక 1 lakh రూపీస్కి అటు ఇటుగా ఉండే మార్కెట్ టార్గెట్ చేయొచ్చు అని చెప్పి. నేనైతే ఇది ఎప్పుడోకప్పుడు అవ్వాలి అండ్ అవ్వబోతోంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ కబుర్ అయితే అంత సర్ప్రైజింగ్ అయితే కాదు, ఇది ఎప్పుడోకప్పుడు అవ్వాల్సిందే. కారణం వచ్చేసి లాస్ట్ 3-4 months గా ఆంపియర్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ సేల్స్ నంబర్లు చాలా చాలా దగ్గరగా ఉంటున్నాయి. ఇప్పుడు ఆంపియర్ ఒక కొత్త స్కూటర్ లాంచ్ చేసి వాళ్ళ సేల్స్ నంబర్ ఓలా ఎలక్ట్రిక్ని దాటి ముందుకు దూసుకు వెళితే అది ఆంపియర్ టీం వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ అండ్ నమ్మకం అంతా ఇంత కాదు. BMW వాళ్ళ స్పెసిఫిక్ డీలర్షిప్స్లో వాళ్ళ CE02 ఒక ఎలక్ట్రిక్ 2-వీలర్ మీద భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు స్టాక్ ఉన్నంత వరకు. ఈ బైక్ యొక్క యాక్చువల్ ప్రైస్ ఈజ్ 4.5 lakh ఎక్స్-షోరూమ్. కానీ ఇప్పుడు డిస్కౌంట్ ప్రైస్లో 2.5 lakh to 3 lakh ప్రైస్ ఎక్స్-షోరూమ్కే రాబోతోంది. అండ్ ఈ డీల్ వచ్చేసి స్టాక్ ఉన్నంత కాలం మాత్రమే అందుబాటులో ఉండబోతోంది. నేను ఈ బండిని 2 days మొత్తం నాతో పాటే ఉంచుకొని నడిపాను, ప్రతి పరీక్ష చేశాను. ఈ బండిలో ఉండే కంఫర్ట్ మాత్రం చాలా బాగుంటుంది. రోడ్ ఎంత బాగాలేకపోయినా ఈ బండిలో మాత్రం సౌకర్యం చాలా చాలా బాగుంది. కాకపోతే ఇది కేవలం 105 కిలోమీటర్ల రియల్ రేంజ్ మాత్రమే ఇస్తుంది. పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ లేదు, ఉండే ఛార్జర్ ఎత్తుకెళ్దామన్నా స్టోరేజ్ కూడా లేదు. స్టోరేజ్ కావాలి అంటే ఇంకొంత ఖర్చు పెట్టి ఒక యాక్సెసరీ పెట్టించుకోవాలి. అండ్ ఈ బండిలో మీరు పిలియన్తో వెళ్ళలేరు, ఒక్కరుగానే వెళ్ళాలి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ బండిలో చాలా చోట్ల చాలా సెన్సార్లు ఉంటాయి. బండిలో అసలు ఏ చిన్న డ్యామేజ్ అయినా BMW వాళ్ళ పార్ట్ రీప్లేస్మెంట్ కాస్ట్ కొంచెం ఎక్కువే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఈ బండి ఇండియాలో పెద్దగా అమ్ముడుపోవట్లేదు అన్న వార్త నన్నైతే ఆశ్చర్యానికి గురి చేయట్లా. ఒకవేళ మీరు పంచ్ ఇవి కొనాలనుకుంటున్నారా, ఆ పంచ్ ఇవి గురించి ఒక డీటెయిల్డ్ రివ్యూ అండ్ అసలు రేంజ్ ఎంత వస్తుంది అన్న దాని గురించి ఒక రియల్ కండిషన్స్లో రేంజ్ టెస్ట్ నేను చేయాలి అనుకుంటే కమెంట్స్లో మాకు తెలియజేయండి. చాలా